దాడి అది చట్ట పరిధిలో ఎందుకు రాకుండా పోయింది? మనకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడి అది చట్ట పరిధిలో ఎందుకు రాకుండా పోయింది? మనకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ పరిధిలో చట్టాలు ఉన్నాయి. నేర స్వభావాన్ని బట్టి, నేరం జరిగిన తీరును బట్టి ఈ దేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి ఆ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం సుప్రీంకోర్టులోనే, ఈ దేశ రాజధాని ఢిల్లీ, దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది ఢిల్లీ నుంచే. అట్లాంటిది దేశ రాజధాని ఢిల్లీలో అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో, అత్యున్నత న్యాయవ్యవస్థకు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడే చీఫ్ జస్టిస్ గారి మీదనే దాడి జరిగింది. ఆ దాడి న్యాయమూర్తుల ముందు జరిగింది, న్యాయవాదుల ముందు జరిగింది, దేశం ముందు జరిగింది, మీడియా ముందు జరిగింది. ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ దాడి జరిగి వారం గడుస్తున్నప్పటికీ, వారం అవుతున్నప్పటికీ దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు. దాడి చేసిన వాళ్ళు సాధారణ పౌరుడా, లేదా అతనికి అత్యున్నత పదవులకు సంబంధించిన ఉన్న వ్యక్తి అంత సంబంధం లేదు. దాడి చేశాడా లేదా అనేదే చట్టం ముందు అందరికి సమానంగా భావించాల్సి వస్తుంది. ఆ వ్యక్తి సీజే గారి మీద చెప్పుతో దాడి చేసిండనే విషయం రికార్డ్ అయిన తర్వాత కూడా ఎందుకు ఢిల్లీ పోలీసులు రెండోది కొన్ని సంఘటనలను మీడియా ద్వారా చూసి, లేదా పేపర్ల ద్వారా, ప్రింటో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసి పోలీసులు సుమోటో కేసు నమోదు చేస్తారు. కొన్ని సంఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తులు కూడా ఈ కేసును వెంటనే నమోదు చేయండి అని చెప్పి న్యాయమూర్తులు కూడా కేసులు నమోదు చేయించిన చరిత్ర ఈ దేశంలో కనిపిస్తున్నది. ఒక సీజే దళితుడు,
దేశ అత్యున్నత న్యాయమూర్తికి ఇంత అవమానం జరిగితే ఆ అవమానాన్ని దేశంలో ఉండబడే ప్రజలందరూ ఖండిస్తున్నారని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సీజే మీద జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశాడు. జరిగిన దాడి పట్ల ప్రతి భారతీయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అని. అంటే ప్రతి భారతీయుడికి ఆగ్రహం కలిగించే అంత దాడి అనేదే కదా. మన సమాజం ఇలాంటి అనాగరిక చర్యలను అంగీకరించదు అని. ఈ దాడిని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అనాగరిక చర్య అని చెప్పగలిగిండు కదా. ఇది పూర్తిగా ఖండించదగ్గదని చెప్పగలిగిండు కదా. భారత ప్రధానమంత్రి స్పందనే భారతీయులందరి స్పందన. భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి స్పందనే భారతీయులందరి స్పందన. మరి ఇది అనాగరిక చర్య అని గౌరవ ప్రధానమంత్రి నోటి నుండే వచ్చినప్పుడు ఈ అనాగరిక చర్య మీద, ఈ దాడి మీద కేసు నమోదు చేయకపోవడం అనేది, మన సమాజం ఇలాంటి అనాగరిక చర్యలను అంగీకరించదు అని. ఈ దాడిని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అనాగరిక చర్య అని చెప్పగలిగిండు కదా. ఇది పూర్తిగా ఖండించదగ్గదని చెప్పగలిగిండు కదా. భారత ప్రధానమంత్రి స్పందనే భారతీయులందరి స్పందన. భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి స్పందనే భారతీయులందరి స్పందన. మరి ఇది అనాగరిక చర్య అని గౌరవ ప్రధానమంత్రి నోటి నుండే వచ్చినప్పుడు ఈ అనాగరిక చర్య మీద, ఈ దాడి మీద కేసు నమోదు చేయకపోవడం అనేది రాజ్యాంగాన్ని, చట్టాలని, మన పాలన వ్యవస్థ ఉల్లంఘించినట్టే కదా. అంత దాడి గురవుతూ కూడా ఆ దాడి గురైన సమయంలో ప్రధానమంత్రి గారే ఆయన ట్వీట్ చేసిన దాంట్లోనే ఉన్నది. దాడి గురవుతున్న సమయంలో కూడా చాలా సీజే గారు సంయమనం పాటించాడు, చాలా గొప్ప భూమిక పోషించాడు అని చెప్పి అభినందించాడు. దాడిని అనాగరిక చర్యగా చెప్పాడు. దాడికి గురైన సీజే గారి పట్ల చాలా అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన ప్రదర్శించాడు. అంత అనాగరిక చర్య మీద కేసు నమోదు చేయకపోవడం ఏంది? అంత గౌరవంగా ఉన్న ఆ సీజే గారిని ఇంత అవమానించిన తర్వాత కూడా సుమోటో కేసు ఎందుకు నమోదు కాలేదు, పోలీసులు ఎందుకు చర్య చేపట్టలేదో జవాబు చెప్పాల్సిన బాధ్యత దేశ అత్యున్నత రాజధాని అయిన ఢిల్లీ పోలీస్ యంత్రాంగానికి, ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే ఈరోజు చెప్పుతో దాడి చేసిన వాళ్ళే అదే సమయంలో ఒక రాయితో దాడి చేసింది అనుకోండి, అది తలకు సూటిగా పెడితే తల పగిలిపోతుంది కదా. శరీరంలో ఏ భాగానికి తగిలినా కూడా అక్కడ గాయమవుతుంది కదా. రాయి స్థానంలో కత్తి ఉంటే ప్రమాదం పెరిగిపోతుంది కదా. కత్తి స్థానంలో ఒక రివాల్వరో తుపాకో ఉంటే అక్కడ మనిషి ప్రాణాపాయ స్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. దీన్ని బట్టి అక్కడ చెప్పుతో దాడి జరిగింది,
ఇది సీజే గారిని, న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవగరపరచడం జరిగింది. ప్రతి భారతీయుడు ఖండించదగ్గది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రధానమంత్రి అన్నాడు. దళిత వర్గాలనైతే ఆగ్రహం మరింత గుండెను రగిలించేంత వరకు ఉన్నది. ఆ దాడి ఓ రాయి అయినా, ఓ కత్తి అయినా, ఓ తుపాకైనా కేసు నమోదు కావా? ఎందుకు కేసులు నమోదు కాలేదు? కొండపోయింది ఇక్కడ. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ఒక క్రిమినల్ చర్యగా వెంటనే పరిగణలోకి తీసుకొని వెంటనే కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాల్సిందిగా, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా